సర్పంచ్ కలుపుకోవాలి. ఏ పార్టీ సార్? వైఎస్ఆర్సీ. సార్ ఎంత మెజార్టీ ఇవ్వగలరు మీ యొక్క అల్లుకాల తీరు నుండి? 110 ఓట్లు ఇస్తాం. 110 ఓట్లు. వైఎస్ఆర్సీ. సార్ గత ప్రభుత్వం 2014లో ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం బాగుందా లేదా ఈ ప్రభుత్వం బాగుంది ఈ ఊరికి? మా ప్రభుత్వమే బాగుంది సార్. ఈ ఊరికి వైసీపీ ఏమేమి చేసింది సార్? కొబ్బరి రాజధాని నుండి బెట్టుగట్టు రోడ్డు 30 లక్షలు చేసి సీసీ కాలువలు చేశాను. ఇది మామూలుగా వాటర్ ట్యాంక్ ఒకటి అయింది. ఆర్వన్ రోడ్ శాంక్షన్ అయింది. మామూలుగా ఎన్నికలు వచ్చి కోర్టు అడ్డం వల్ల ఆగిపోయింది. టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు అంటారు, నెక్స్ట్ నా ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు చెలో జైలు అని చెప్తున్నారు. దీని మీద మీ స్పందన? జైలుకి 100% వెళ్తారండి. చంద్రబాబు వెళ్తారు జైలుకి. కానీ పక్కాగా జగన్ పంపిస్తాం, జగన్ వెనకాల ఉన్న కార్యకర్తలతో పాటు అందరినీ పంపిస్తాం. ఆయన గెలిచినప్పుడు కదా జగన్ పంపించడానికి. ఆయన వాడు గెలిస్తే కదా కుప్పంలో గెలుచుకుని వచ్చి పార్టీ గెలిస్తే అవుతుంది. అదే అతను ఇచ్చిన సూపర్ సిక్స్లు కూడా అమలు చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అమలు చేయలేదు, మీకైతే సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్తున్నారు. 2014 ఇలాగే మాట్లాడాడు. అన్ని పథకాలు ప్రకటించి రైతు రుణమాఫీ కానీ, డాక్టర్ రుణమాఫీ కానీ, బంగారం బ్యాంకులు వినిపించడం కానీ ఇవన్నీ చెప్పారు. వాటిని కూడా పూర్తిగా పథకాలు మేము అధికారంలో రాగానే నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తాము, ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు కదా. ముందు నిరుద్యోగ వృత్తి ఇస్తాం అన్నారు. నెల వేసి వదిలిస్తారు అంతే. నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీస్ ప్రారంభించామని తన కార్యకర్తలు, తన అధికారులు కూడా చెప్తున్నారు. ఎప్పుడో ప్రారంభించాడు, గత 5 సంవత్సరాల్లో ప్రారంభించలేదు. కానీ సీఎం గారు ఇప్పుడు వచ్చి ఏవి కూడా చేయలేదు, తన తండ్రి పేరు మీద ఏవి పెట్టలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ లాగా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టలేదని టీడీపీ అధినేతలు, అలాగే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అంటున్నారు. పేదలకు 34 పథకాలు ప్రవేశపెట్టి అద్భుతంగా జగన్ పరిపాలన సాగుతుంది. అమ్మఒడి కానీ, విద్యాదేవని కానీ, జగనన్న కాలేజ్ కానీ, వసదేవని కానీ, ప్రతి ఒక్క పథకం, రైతు భరోసా, అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చి బ్రహ్మాండమైన పరిపాలన అందించారు. మేము అధికారంలో రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెలకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో అమ్మకు అందరం అనే పథకం పెట్టారు కదా. మేము స్పందన అవన్నీ ఒకటి బోటకమేనండి. ఏవి అమలు చేయలేడు, మాట్లాడి చెప్తాడు కానీ ఏవి అమలు అంటే నోచుకో చేస్తారు. 14 19 ఏ ఒక్క పదాన్ని కూడా చెప్పుకోవడానికి లేదు. మేము అధికారంలో రాగానే జూలై, మే ఈ 3 నెలలు కలిపి ఒకసారి పెన్షన్లు ఇస్తామని తన చెప్పారు కదా. మన దాని స్పందన? అధికారంలోకి రావడమే కష్టం కదా. అధికారంలోకి రాలేడు. జగన్ ప్రభుత్వం వస్తుంది 2024 కదా. ఓకే, మీరు మెంబరా? వైసీపీ కార్యకర్త. సార్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు వైసీపీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కావని, మహిళలు కావని, ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య అవ్వాతాతలు కావని అందరికీ కూడా మంచి బ్రహ్మాండం ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీకు ఇచ్చిన భూపట్టాల మీద అతను ఫోటోలు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన నుండి కూడా అతను ప్రతి మీటింగ్ లో అంటున్నారు, మీ ఫోటోలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయడానికి అతను ఒక ప్రెస్ మీటింగ్ లో కూడా ఎన్నోసార్లు అన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ముఖ్యమంత్రి తాలూకా ఫోటో ఉంటుందండి. అంతేగాని మన భూములు ఏమో ఆల్రెడీ తీసుకోవడం అవేటి జరగలేదు కదా. కానీ అదంతా అపోహ.
కానీ మీరు ఉండాలి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఉండాలి. ఎవరో ముఖ్యమంత్రి ఫోటో అని మన లోకేష్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనమేంటి గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ ఆధీనంలో అంటే వాళ్ళ యాజమాన్యంలో వాళ్ళ ఫోటో ఉంటుంది, కానీ భూమి మందే, భూ హక్కు మాత్రం మందే కదా. ఇప్పుడు దాని గురించి మరి ఎవరూ చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఏంటంటే ఈ ఎన్నికల్లో ఏదో ఒకటి ప్రజలకు మధ్య పెట్టడానికే ఇవన్నీ ఉన్నావు. మేము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా ఇస్తాము, వాళ్ళు మేలు చేస్తామని కూటమి అభ్యర్థులు ముగ్గురు అంటున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఇవి ఇస్తేనే రాష్ట్రాన్ని నమ్మేస్తాడు, ఇంకా అందరినీ ఒలిపుండి చేసి సోమరిపోతులు చేసి వస్తాడని పెద్ద మనిషి రేపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇస్తాను ఆ వస్తువులు అసలు ఇవ్వడానికి. ఆయన ప్రభుత్వం రాదు, మా జగనన్న ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు చెప్పినవన్నీ ఇస్తాడు, అందరికీ చక్కగా పరిపాలన బాగుంది. మాకు జగనన్న మీద నమ్మకం ఉంది సార్. ఇప్పుడు ఖమ్మం చిన్నప్పటి నాయుడైన వైసీపీ అభ్యర్థి పక్కాగా గెలుస్తారా? పక్కాగా గెలుస్తారు సార్. మా బొబ్బిలి సమ్మంగి చిన్నప్పల నాయుడు గారు, పార్లమెంట్కి బెల్లాని చంద్రశేఖరరావు గారు 5,000 మా బాడింగ్ మండలం నుండి 5,000 ఓట్లు మెజార్టీ వస్తుందండి.